రాష్ట్రంలో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు మొదలు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అసెంబ్లీ మొదట వీరి సమస్యలపై చర్చించాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాక రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కామ్ ఫార్ములా వంటి అంశాలపైన చర్చించడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. తెలంగాణ భవన్లో మంగళవారం కొడంగల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంపైనే చర్చించాలి కానీ ఎవరిని అరెస్ట్ చేయాలనే దానిపైన కాదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలు అన్ని హామీలను తుంగలు తొక్కారు. రైతు రుణమాఫీ ఎక్కడా అని 100% పూర్తి కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారు. ఒక్కో ఏడాది కాలంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మా పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం డిమాండ్ చేస్తున్నారు. కానీ సామాజిక మాధ్యమాల్లో మా కార్యకర్తలు పెట్టిన పోస్టులకే సీఎం తట్టుకోలేకపోతున్నారు. ఈయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. కొడంగల్ ప్రజలకు కనీసం నిలబడిన మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి ఉక్కు మనిషిగా మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కు చేస్తారు. లగచర్ల నుంచే మా జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఫార్మా విలేజ్ ను అడ్డో రద్దు చేసి ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట కొత్త నాటకానికి తెరలేపారు. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టబోం. అసెంబ్లీ నడిచినన్ని రోజులు లేవనెత్తుతూనే ఉంటాం. కొడంగల్ పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మాది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, దేశపతి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, గోరెటి వెంకన్న, నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈయనకడ కేసీఆర్ కావన్నాడు అవసరమా? ఈ చిట్టినాయుడికి ఇంత మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక ఆయన కంటే కేసీఆర్ కావన్నాడు. అందుకే మేము చెప్పినాం మొన్న, అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పింది. ఏం చెప్పిండు? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పాను, నాకు తప్పదు. అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు. చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారా తిరిగినని కాదు. ఎక్కడో పోయి బయట దేశంలో ఇంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడు చెప్పు దెబ్బ అన్నట్టు చోట్లకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాను, నువ్వు నిజంగానే మగాడివి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా, నీకు అసెంబ్లీలోనే చెప్తాను. రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులపై శాసనసభలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బారాస సభ్యుడు హరీష్ రావుల మధ్య వాడివేడి చర్చ నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో శాసనసభ దద్దరిల్లింది. రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం, దాని కిందికి రాని రుణాల స్థితిపై బారాస సభ్యులు అడిగిన ప్రశ్నపై అధికార ప్రతిపక్షాల మధ్య వాద తీవ్రాలు చోటు చేసుకున్నాయి. అప్పులతో పాటు బీఎస్సీ సమావేశానికి సంబంధించిన అంశాలు, సభా హక్కుల ఉల్లంఘన, తీర్మానం, ఉచిత విద్యుత్ తదితర అంశాలపై మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు ఇతర సభ్యుల ప్రశ్నలను సభాపతి చదువుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో లేరు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు లేచి నిరసన తెలిపారు. గత 21 ఏళ్లుగా నేను సభలో ఉన్నాను, మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోవడం సందర్భం ఇదొకటే.